హలో హాయ్ వెల్కమ్ టు S&A శ్రద్ధ అమూల్య వ్లాగ్స్. అమూల్య అక్క తొందర రా నాన్న, టైం అవుతుంది. వస్తున్నా అక్క. ఏంటక్క ఇన్నిగానం హ్యాండ్లో క్యారీ చేసినావు? హ్యాండ్ బ్యాగ్ ఉంది కదా నీ దగ్గర, హ్యాండ్ బ్యాగ్ క్యారీ చేస్తే బెటర్ కదా, ఇవన్నీ హ్యాండ్లో అవసరం ఎందుకు? అరే అవునే కరెక్టే, అన్ని గనం హ్యాండ్ బ్యాగ్లు ఉన్నాయి. టైంకి గుర్తురాలే హ్యాండ్ బ్యాగ్ తీసుకోవచ్చు అని. కానీ చాలా హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను మ్యాచింగ్ హ్యాండ్ బ్యాగ్ ఏం తీసుకోవాలని సెలెక్ట్ చేసే వరకు టైం అయిపోతుంది మనకి. ఏం కాదు, కానీ అన్ని బ్యాగ్స్ ఏం చేసుకుంటావు మరి? ఒక పని చేస్తా, నా దగ్గర ఉన్న బ్యాగ్స్ అన్ని నేను ముందు పెడతా. ఈ డ్రెస్కి మ్యాచింగ్ ఏదో నువ్వే చెప్పు నాకు. ఓకే. ఈ పాటికే ఈరోజు మా వ్లాగ్ టాపిక్ మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. సో ఈరోజు మా వ్లాగ్ టాపిక్ బ్యాగ్స్ కలెక్షన్. సో మా హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ చూసే ముందు ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు S&A వ్లాగ్స్. ఇది ఎట్లుంది నాన్న? ఇది క్రీమ్ కలర్ బ్యాగ్, ఈ డ్రెస్కి మ్యాచ్ అవుతుంది అనిపిస్తుందా? బాగుంది అక్క, కానీ నీ దగ్గర అన్ని యాక్సెసరీస్ లేవు కదా, ఇది చాలా కొంచెం పెద్దగా అనిపిస్తుంది హ్యాండ్ బ్యాగ్. బాగుంది. ఇది ఎక్కడ తీసుకున్నాను? ఇది నేను ఒక మేబీ 10 years బ్యాక్ న్యూ జెర్సీలో అట్లా తీసుకున్నా, ఒక మాల్లో. చాలా బాగుంది. కానీ మంచిగా ఉంది నాన్న. ఇది ఇప్పుడు నువ్వు ఓపెన్ చేస్తే కూడా ఈవెన్ దో ఒకటే జిప్ ఉన్నా కూడా నీకు చాలా స్పేస్ ఉంటుంది బ్యాగ్ లోపల. కానీ చాలా పడతాయి. నేనైతే కొన్నిసార్లు పిల్లలతో వెళ్ళినప్పుడు వాళ్ళ వాటర్ బాటిల్స్ లేకపోతే కొన్ని మిల్క్ బాటిల్స్ వెళ్ళాలని కూడా క్యారీ చేసిన. సో ఇట్లా పట్టుకోవడానికి కూడా కొంచెం మంచిగా ఉంటుందని చాలా వాడిన ఈ బ్యాగ్ అయితే నేను. బాగుంది, చాలా బాగుంది చూడండి. సరే, వేరే బ్యాగ్ చూస్తాము, తర్వాత డిసైడ్ చేద్దాం. ఈ బ్యాగ్ ఎట్లుంటుంది? నాకు ఈ కలర్ చాలా ఇష్టము, పింక్ కలర్ కదా. ఇది కొంచెము ఇప్పుడు ఇవన్నీ వస్తున్నాయి కదా, యాక్చువల్ ఒక జిప్ లేకుండా ఇట్లా ఓపెన్గా ఉంటుంది కదా. అండ్ ఈ బ్యాగ్ ఏంటంటే మనము ఇట్లా హ్యాండ్కి వేసుకోవచ్చు, లేదంటే ఇప్పుడు క్రాస్ బ్యాగ్స్ అంటారు కదా, సో ఇట్లా క్రాస్ వేసుకోవచ్చు, లేకపోతే ఇట్లా వేసుకోవచ్చు. ఇది ఎట్లుంది? అండ్ జిప్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి ఇందులో. ఇది ఎట్లా అనిపిస్తుంది? ఇది కూడా బాగుంది, కానీ దీంట్లో కూడా జిప్స్ ఎక్కువ వచ్చినాయి కాబట్టి నెక్స్ట్ టైం మనం ఎక్కడికైనా అవుటింగ్ అట్లా వెళ్ళినప్పుడు మంచిగా ఉంటుంది అనుకుంటా. ఇది యాక్చువల్లీ నేను కొనలేదు. ఇది లక్ష్మక్క గిఫ్ట్ ఇచ్చింది నాకు. బాగుంది. యుఎస్కి వెళ్ళినప్పుడు తను ఇచ్చింది అనమాట. బాగుంది. ఈ బ్యాగ్ ఎట్లుంది నాన్న? బ్రౌన్ కలర్లో ఉంది, ప్లస్ ఇది క్రాస్ బ్యాగ్ లాగా వేసుకోవచ్చు. అండ్ ఇది జిప్ కూడా ఉంది. బాగుంది, కానీ నువ్వు చాలా యూజ్ చేసినావు అనుకుంటా కదా బ్యాగ్, రెగ్యులర్గా యూజ్ చేస్తావు కదా? చాలా అంటే చాలా, స్పెషల్లీ ట్రావెలింగ్ అప్పుడు ఎయిర్పోర్ట్లో మనకి ఎన్ని వేసుకుంటామే, ఒక పాస్పోర్ట్ ఇంకా చిన్న 1-2 ఏమన్నా హ్యాండ్ శానిటైజర్ అట్లా వేసుకుంటే చాలు కదా. సో నేను చాలాసార్లు వాడినా ఈ బ్యాగ్ అయితే. మైకల్ కోర్స్ అనుకుంటా కదా? అవును నాన్న, దీని లెదర్ కూడా చాలా బాగుంది. నేను కొని ఒక 7-8 years, యాక్చువల్లీ నేను కొనలేదు, అభి గిఫ్ట్ ఇచ్చిండు. కానీ 7-8 years అయిపోయింది. చాలా రఫ్ అండ్ టఫ్ వాడినా, అయినా కూడా మంచి లెదర్, అస్సలు వేర్ అవుట్ ఇట్లా టోన్ అవుట్ అట్లా ఏం కాలేదు. అన్నయ్య అయితే మస్తు గిఫ్ట్స్ ఇచ్చినట్టున్నాడు. నేను సిద్ధు కూడా మస్తు టెండర్ వేయాలి అయితే ఇంకా గిఫ్ట్స్ కోసం. ఇది రెడ్ కలర్. ఇది ఎట్లుంది? ఇది కూడా బాగుంది అక్క. ఇది కూడా అంతే, సేమ్. ఒక మెయిన్ జిప్ లేదు, బట్ 2 zips వచ్చినాయి. ఇది కూడా ఇట్లా తీసుకున్నావు అక్క అది? ఎందుకంటే అసలు ఈ మధ్య జిప్సే వస్తలేవు అసలు. ఎన్ని బ్యాగ్స్ చూసినా నేను కొందామని చెప్పేసి, కానీ ఈ మధ్య అసలు జిప్సే ఉంటలేవు. ఓన్లీ వస్తే 1 zip వస్తుంది. యాక్చువల్లీ అమూల్య ఇది కూడా గిఫ్టే. ఇది యుఎస్కి వెళ్ళినప్పుడు ఇది కూడా లక్ష్మకే ఇచ్చింది యాక్చువల్లీ నాకు. సో కానీ నాకు కలర్ చాలా నచ్చింది, రెడ్ కలర్. ఇది కూడా చాలానే వాడినా నేను. అండ్ జిప్స్ అంటే మనది మెయిన్, మన ఫోన్ చాలా హెవీ ఉంటుంది కాబట్టి ఆబ్వియస్లీ అది కింద పడే ఛాన్స్ అయితే ఉండదు. చిన్న చిన్న ఐటమ్స్ అయితే మనం క్యారీ చేయం కదా నాన్న. కానీ నేను చాలా వాడినా. ఇది బాగుంది అక్క, ఇది కూడా బాగుంది. కలర్ కూడా మంచి ఎలిగెంట్గా ఉంది యాక్చువల్గా. ఓకే, ఇంకో బ్యాగ్ చేస్తాను. ఇది మిలిటరీ గ్రీన్, ఇది ఏదో టిల్ కలరా సంథింగ్ కలరే. కానీ నాకు యాక్చువల్లీ నేను ఏం చేసిన అంటే బ్యాగ్స్ తీసుకున్నప్పుడు నాకు దగ్గర లేని కలర్ అయితే బాగుండు అన్నట్టు అనుకొని ఇది తీసుకున్నా. ఇది ఫర్లా అని ఇటాలియన్ బ్రాండ్. సో ఇది నేను వేగస్లో తీసుకున్నా, కానీ నాకు కలర్ చాలా నచ్చింది. ఇది ఎట్లా ఉంది? బాగుంది. యాక్చువల్గా నాకు కొంచెం ఇది సెట్ అవుతుంది అనిపిస్తుంది, బట్ నీ దగ్గర కలెక్షన్ చూసినాక తర్వాత డిసైడ్ చేద్దాం. ఓకే, రెడీ. ఈ బ్యాగ్ కూడా క్రాస్ బ్యాగ్ నాన్న, బేబీ పింక్ కలర్. చాలా బాగుంది అక్క కలర్ అయితే. అసలు బాగుండడమే కాదు, యాక్చువల్లీ దీనికి లక్కీగా జిప్ వచ్చింది. ఒకటే జిప్ అయినా ఇగో వచ్చింది. అండ్ ఇక్కడ కూడా ఒకటి ఇట్లా వచ్చింది గ్యాప్, దీనికి జిప్ లేదు. కానీ ఇది మొన్న యుఎస్కి వెళ్ళినప్పుడు వానతే ఇచ్చింది. బాగుంది. యాక్చువల్గా ఇది కూడా మంచిగా అనిపిస్తుంది, క్రాస్ బ్యాగ్ కాబట్టి. చూద్దాం మరి.
పాజిబుల్. ఇది చూడనా, ఇది బేబీ పింక్ కలర్. ఇది కూడా క్రాస్ బ్యాగ్ లాగా వేసుకోవచ్చు. కలర్ కూడా చాలా అంటే చాలా బాగుంది అక్క. ఇది మళ్ళీ ఇంకో అడ్వాంటేజ్ ఏం తెలుసా, ఇది సింగిల్ జిప్ అండ్ మన దగ్గర ఎట్లాగో కొన్ని యాక్సెసరీస్ ఉన్నాయి, సో ఇది వేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఫోన్ కూడా ఈజీగా పెట్టుకోవచ్చు, ఫోన్ కీస్. సో ఇది ఎట్లుందంటావు? ఇది కూడా నీ డ్రెస్ కి అయితే నీ లుక్ కి చాలా మంచిగా అనిపిస్తుంది. మేబీ స్టాండ్ అవుట్ అవుతుండొచ్చు. అండ్ నాకు తెలిసి ఇలాంటి హ్యాండ్ బ్యాగ్స్ కి అంటే ఎక్కువ కూడా పడుతుండొచ్చు నాకు తెలిసి కదా, ఎక్కువ ఐటమ్స్ కూడా పడతాయి. యా, అంటే మినిమం ఐటమ్స్ అయితే ఖచ్చితంగా పడతాయి నాన్న. ప్లస్ ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఇట్లా నిల్చుంటుంది మంచిగా, ఇట్లా పడడం అది ఇట్లాంటి బ్యాగ్స్ అన్ని. ఇది ఎలా ఉంది నాన్న, బ్లాక్ కలర్, ఫ్లవర్స్ కూడా చూసినావా మంచిగా, పింక్ ఫ్లవర్, వైట్ ఫ్లవర్ ఇట్లా మంచిగా వచ్చింది. ఇది ఎట్లా చాలా అంటే చాలా బాగుంది అక్క యాక్చువల్ గా. కానీ ఇది చాలా పార్టీ వేర్ టైప్ ఉంది కదా, కొంచెం ఫ్లాషీ ఉన్నట్టుంది కదా. మన పార్టీ వేర్ కి అయితే నీకు చాలా అంటే చాలా బాగుంటది, ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు నువ్వు. కానీ ఇప్పుడు మనం అవుటింగ్ పోతున్నాం కాబట్టి ఇదే ప్రాబ్లం. మనము పార్టీకి యాక్చువల్ గా వెళ్ళేటప్పుడేమో అది ఇది పట్టుకోవద్దని చెప్పి ఫోన్లు అవన్నీ ఇంట్లోనో కార్లోనో పెట్టేసి వెళ్తాము, ఈ బ్యాగ్స్ వాడము. లేకపోతే నార్మల్ గా వెళ్ళేటప్పుడేమో ఇవి మరీ ఫ్లాషీ ఉన్నాయని వదిలేస్తాము. ఎండ్ ఆఫ్ ద డే అసలు ఇవి వాడం మనం. ఎన్ని హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నా గర్ల్స్ కి అయితే నిజంగా తక్కువనే. ఇదేం బ్రాండ్ అక్క? ఇది యాక్చువల్లీ బ్రాండెడ్ ఏం కాదు నాన్న. రెగ్యులర్గా ఒక స్టోర్కి ఇట్లా నార్మల్గా విండో షాపింగ్కి వెళ్తాం కదా, అట్లా విండో షాపింగ్కి వెళ్ళినప్పుడు చాలా నచ్చి తీసుకున్నా. అయినా మోస్ట్లీ నేను యాక్చువల్లీ ఇంతకుముందు చూపించినవి కూడా బ్రాండెడ్ అని ఏం కొనలేదు. ఆ టైంకి అది కలర్ డిఫరెంట్, లేకపోతే చూడ్డానికి డిఫరెంట్ ఉంది, అరే ఇట్లాంటి క్రాస్ బ్యాగ్ మన దగ్గర లేదు, సో బ్యాగ్ బట్టి తీసుకున్నా, బ్రాండ్ బట్టి అయితే తీసుకోలేదు. లక్కీలీ దొరికేసినాయి ఇట్లా. ఓకే ఓకే. లేవనుకుంటేనే ఎన్ని బ్యాగ్స్ కలెక్ట్ చేసినావు కదా అక్క? యాక్చువల్లీ కొన్నేమో గిఫ్ట్స్ నీకు చెప్పినట్టు, ఇంకా మిగతావి కూడా ఇట్లా నార్మల్గా మనకు హాలిడే సీజన్లో ఇట్లా సేల్స్ పడతాయి, లేకపోతే అవుట్లెట్ మాల్కి వెళ్తాము ఆఫ్ పడుతుంది, అలా తీసుకున్నవే నాన్న. సో నువ్వు ఇన్ని బ్యాగ్స్ చూసి ఇంత ఖర్చు పెట్టిందని ఏం అనుకోకు. సో కానీ అన్ని సేల్లో తీసుకున్నవే నేను. ఓకే ఓకే. ప్లస్ ఈ బ్యాగ్స్ అన్నీ మనము ఇప్పుడు ట్రెండీలో ఉన్నవే కొనాలి, ఈరోజు వాడితే మనం ఒక 2 years తర్వాత వాడము, 3 years తర్వాత వాడము అన్నట్టు ఉండదు కదా నాన్న. ఈరోజు ట్రెండ్ అయింది, రేపు చేంజ్ అయిపోతుంది. సో అలాంటప్పుడు మనం ఇప్పుడు ట్రెండ్ ఉన్నాయి కొనాలి అని అనుకోకుండా ఆల్రెడీ కొంచెం లాస్ట్ ఇయర్ ట్రెండింగ్ ఉన్నది, అంతకుముందు ట్రెండింగ్ ఉన్నది అట్లా తీసుకుంటే యాక్చువల్లీ సేల్లో కూడా కొంచెం అవే పడతాయి. సో అట్లా తీసుకుంటే ఏంటంటే ఒకటి మనకు తక్కువ ప్రైస్లో వచ్చేస్తుంది అండ్ మన కలెక్షన్ ఇంక్రీజ్ అవుతుంది కదా. సో అట్లా కూడా తీసుకున్నా. అవును, న్యూ కలెక్షన్ ఉంటేనేమో ఎక్స్పెన్సివ్ ఉంటాయి, కొంచెం నెక్స్ట్ ఇయర్ అయితే కొంచెం ప్రైస్ తక్కువ ఉంటాయి కదా. అవును, ప్రీవియస్ ఇయర్ ఎప్పుడైనా కొంచెం తక్కువనే ఉంటాయి. అయినా మనం బడ్జెట్ లో లేని కొంటాం, మన బడ్జెట్ ఉంటేనే మనం కొంటాం. ఎంత సేల్ ఉన్నా మన బడ్జెట్ మ్యాచ్ అవ్వాల్సిందే. అది మనం ఇంత డిస్కస్ చేసినాం కానీ నాకు ఏ బ్యాగ్ సెట్ అయితే నువ్వు ఇంకా చెప్పలేదు నాన్న. అవునక్క, కానీ నాకైతే అన్ని చూసిన దాంట్లో అయితే ఇది నీ అవుట్ఫిట్ కి చాలా బాగుంటది అనిపిస్తుంది. అవునా? ఓకే, లెట్స్ గో విత్ ఇట్. ఓకే, సో ఈ అవుట్ఫిట్కి అయితే నాకు ఈ బ్యాగ్ పర్ఫెక్ట్గా సెట్ అయిందని అనిపిస్తుంది. మీకు ఈ చూసిన వాటిలల్లో ఏ బ్యాగ్ ఈ అవుట్ఫిట్కి సెట్ అవుతుంది అనిపిస్తుందో కమెంట్ చేయండి. సో ఇది నా హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్. వీ హోప్ యూ రియలీ లైక్డ్ అవర్ వీడియో టుడే. Until then, take care. Thank you.